పార్టీ గుట్టు రట్టయింది. బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి. ఇక రేవ్ పార్టీలో ప్రముఖులు బడాబాబులు పాల్గొన్నారు. పక్క సమాచారంతో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. పార్టీలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇక ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్తో కారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని కాకాని తెలిపారు. రేవ్ పార్టీలో సినీ తారలు ఉన్నట్లు సమాచారంతో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఇక పార్టీలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియా కూడా ఇప్పటికే ప్రచారం చేస్తోంది. అయితే అటు రేవ్ పార్టీ ఆరోపణలను హేమ ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్లు ఆమె వెల్లడించారు. బెంగళూరులో రేవ్ పార్టీ గుట్టు రట్టయింది. బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి. అయితే ఈ రేవ్ పార్టీలో ప్రముఖులు బడాబాబులు కూడా పాల్గొన్నారు. పక్కా సమాచారంతో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. పార్టీలో డ్రగ్స్ లభ్యమైనట్టు తెలుస్తోంది. అయితే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్తో కారు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని ఇప్పటికే కాకాని తెలిపారు. మరోవైపు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో నటి హేమ ఉన్నట్లు కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది. ఇక రేవ్ పార్టీ ఆరోపణలు నటి హేమ ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్లు హేమ వెల్లడించారు. ఇక బెంగళూరులో హైదరాబాద్ వాసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖులు బడాబాబులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. బెంగళూరుకు సంబంధించి ఒక రేవ్ పార్టీని అయితే పోలీసులు భగ్నం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ వాసులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రేవ్ పార్టీకి ఏదైతే మందుతో పాటు ఏదైతే డ్రగ్స్ కూడా వినియోగించారంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఈ రేవ్ పార్టీ అయితే నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుకోవడం కూడా జరిగింది. మొత్తానికి జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ గా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ రేవ్ పార్టీ జరుగుతున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు అయితే దాడి నిర్వహించారు. ఈ దాడిలో కూడా సంచలన విషయాలు అయితే వెలుగులోకి చూసాయి. ముఖ్యంగా రేవ్ పార్టీ పోలీసులకు డ్రగ్స్ అలాగే కుక్కైన్ కూడా లభ్యమయ్యాయి. దీంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు కూడా బెంగళూరు పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు కూడా ప్రస్తుతం గుర్తించడంతో పోలీసులు ఏదైతే ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరుతో కూడా ఒక పాస్ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. మొత్తానికి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం దానిపై ఇప్పటికే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే నిర్వహించారు. మరొక పక్క ఇదే రేవ్ పార్టీలోని సినీ నటి హేమ ఉన్నట్లు కూడా వార్తలు బయటికి రావడంతో దీనిపై హేమ అయితే స్పందించారు. ఏదైతే తనకు ఈ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, తను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆమె అయితే చెప్పారు. ముఖ్యంగా ఏదైతే తను బెంగళూరుకి వెళ్ళలేదని, ఈ రేవ్ పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని ఆమె అయితే ఒక వీడియో అయితే విడుదల చేశారు. అలాగే తను హైదరాబాద్ లో ఉన్నట్టుగానే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఈ రేవ్ పార్టీకి తనకు ఎటువంటి ఇన్విటేషన్ లేదు, అలాగే ఆ రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేనట్లు కూడా ఇప్పటికే హేమ ఒక వీడియో అయితే రివీల్ చేయడం జరిగింది.
అలాగే మరొక పక్క ఏదైతే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అయితే దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలోని సంబంధించి ఇది ఒక బర్త్డే పార్టీగా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఈ రేవ్ పార్టీ కూడా హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి ఈ రేవ్ పార్టీ అరేంజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి చాలా మందిని కూడా ఏరోప్లేన్ ద్వారా ఏదైతే బెంగళూరు తరలించినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీ భగ్నం అవడంతో దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రముఖులు ఉన్నారు అనే కోణంలో పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. చందు కుమార్, అయితే అక్కడ కాకాని కారుకు సంబంధించిన స్టిక్కర్ కూడా అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. మరి కాకాని దీన్ని ఖండించారు, దీన్ని ఎలా చూడాలి? చందు మొత్తానికి ఈ రేవ్ పార్టీలను ముఖ్యంగా చూసుకున్నట్టయితే బడా బాబులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడంతో అక్కడ ఉన్న ఆ వాహనాలను కూడా ప్రస్తుతం వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల్లో ముఖ్యంగా 15 ఖరీదైన వాహనాలను అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ 15 వాహనాలను ఒక వాహనం వచ్చేసి ఏదైతే ఎమ్మెల్యేతో స్టిక్కర్ ఉన్న కాకాని గోవర్ధన్ సంబంధించిన వాహనం అంటూ కూడా ఇప్పటికే ప్రచారం అయితే జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే ఈ రేవ్ పార్టీకి సంబంధించి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడారు. అలాగే దీన్ని పూర్తిగా ఖండించారు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేతో స్టిక్కర్ ఉన్న కారు అలా తనది కాదని, అలాగే తనకు సంబంధించిన వాళ్ళు కాదంటూ కూడా ఇప్పటికే కాకాని గోవర్ధన్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది ఒరిజినలా లేదా డూప్లికేట్ అనేది పోలీసులు విచారణలో తెలుస్తారంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ ఎమ్మెల్యే కారు సంబంధించి ఇది 2023 ఎక్స్పైర్ అయిపోయిందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.